కర్నూలు బస్సు దగ్ధం ఘటనలో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. సీసీ ఫుటేజ్లో బైక్పై శివశంకర్తో పాటు ఉన్న ఎర్రిస్వామిని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఎర్రిస్వామిది తుగ్గలి మండలం రాంపల్లి. ప్రమాదానికి 13 నిమిషాల ముందు అంటే తెల్లవారుజామున 2:22 పెద్దటేకూరు పెట్రోల్ బంకుకు వచ్చాడు బైకిస్ట్ శివశంకర్. అతని బైక్పై వెనక సీట్లో ఎర్రిస్వామి ఉన్నాడు. 2:26 వరకు అక్కడే ఉన్నాడు శివశంకర్. 2:39కి పెట్రోల్ బంకును ప్రమాదానికి గురైన వి కావేరీ ట్రావెల్స్ బస్సు క్రాస్ చేసింది. పెట్రోల్ బంకులో ఉన్న శివశంకర్ ప్రవర్తన కాస్త తేడాగా కనిపించింది. పెట్రోల్ బంకు నుంచి వెళ్తున్న సమయంలోనే బైక్ స్కిడ్ అయి పడబోయాడు కూడా. తాగి డ్రైవింగ్ చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. శివశంకర్తో బైక్పై వచ్చిన ఎర్రిస్వామిని ప్రశ్నించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కర్నూలు బస్సు దగ్ధం ఘటనలో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. సీసీ ఫుటేజ్లో బైక్పై శివశంకర్తో పాటు ఉన్న ఎర్రిస్వామిని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఎర్రిస్వామిది తుగ్గలి మండలం రాంపల్లి. ప్రమాదానికి 13 నిమిషాల ముందు అంటే తెల్లవారుజామున 2:22 పెద్దటేకూరు పెట్రోల్ బంకుకొచ్చాడు బైకిస్ట్ శివశంకర్. బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన వారి మృతదేహాల అప్పగింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. 19 మంది మృతదేహాలు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో ఉన్నాయి. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో DNA పరీక్షల తర్వాతే కుటుంబ సభ్యులకు అప్పగించాలని పోలీసులు నిర్ణయించారు. అయితే ఇప్పటిదాకా 16 మృతదేహాలకు సంబంధించి DNA శాంపిల్స్ ఇచ్చారు కుటుంబ సభ్యులు. ఆ శాంపిల్స్లోని అమరావతిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపించారు. మిగతా 3 మృతదేహాలకు సంబంధించి శాంపిల్స్ ఇంకా కలెక్ట్ చేయలేదు. కుటుంబ సభ్యులు ముందుకొచ్చి శాంపిల్స్ ఇస్తేనే DNA మ్యాచింగ్ చేయడం సాధ్యమవుతుంది. ఇవాళ మిగతా వారి నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసే అవకాశం ఉంది. లేదంటే మృతదేహాల అప్పగింత మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ కర్నూలు నుంచి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, అవుట్ టు యూ. థ్యాంక్ యూ భోగి. నిన్న కర్నూలు సమీపంలో చిన్నటేకూరు వద్ద బస్సు దగ్ధం సంఘటనలో 19 మంది సజీవ దహనమయ్యారు. బైక్ను ఢీకొన్న ప్రమాదంలో బైకర్ శివశంకర్ మృతి చెందారు. ఈ మొత్తం ఎపిసోడ్లో అసలు ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదంలో మంటల తీవ్రతకు కారణం ఏంటి, ఆ తర్వాత మృతదేహాల ముద్దగా మారిపోవడం, మాంసం ముద్దలుగా మారడం, వాటిని గుర్తించడానికి DNA పరీక్ష, వీటన్నిటికీ పోస్ట్ మార్టం రిపోర్టు, DNA పరీక్ష నివేదికలు చాలా కీలకంగా ఉన్నాయి. నిన్న బస్సు దగ్ధమైన తర్వాత బైక్లోని పెట్రోలు మండడం ద్వారా స్పార్క్ వచ్చి
బస్సు మొత్తం పూర్తి స్థాయిలో దగ్ధమైందని మనకు స్పష్టంగా తెలుస్తోంది. అయితే దాంతోపాటు బస్సులో వివిధ వస్తువులు ఉన్నాయి, ప్రయాణికులకు సంబంధించి కావచ్చు, అట్లాగే లగేజీ క్యాబిన్లో కొత్త సెల్ ఫోన్లు కావచ్చు, వాటిలో కూడా కొన్ని బ్యాటరీలు పేలినాయని చెబుతున్నారు. అలాగే బస్సు సిబ్బంది వంట చేసుకోవడానికి చిన్న సిలిండర్లు కూడా అక్కడ తమతో పాటు తీసుకెళ్తున్నారు, అవి కూడా పేలాయన్న ప్రచారం కూడా ఉంది. మొత్తం మీద మంట తీవ్రత పెరగడానికి కారణం ఏంటంటే అక్కడున్న శాంపుల్స్ అన్నీ సేకరించారు. ఇక 19 మంది మృతి చెందిన వారిని గుర్తించడం చాలా క్లిష్టంగా మారింది. మృతదేహాలన్నీ కూడా పూర్తి స్థాయిలో మాంసపు ముద్దలుగా మారాయి. ఎవరి మృతదేహాలు ఎవరి అనేది చెప్పడానికి కూడా చాలా కష్టంగా ఉంది. కొందరి మృతదేహాలపైన బంగారు నగలు ఉన్నాయి, వాటిని ద్వారా కొంత మృతదేహాలను గుర్తించినప్పటికీ శాస్త్రీయంగా గుర్తించడం అనేది చాలా కీలకం. ఈ నేపథ్యంలో DNA పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మంగళగిరి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి ప్రత్యేక బృందం కర్నూలుకు వచ్చి వాటన్నిటిని సేకరించింది. దాంతోపాటు కర్నూలులోని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి చెందిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల బృందం కూడా పోస్ట్ మార్టంలో కీలకంగా వ్యవహరించింది. పోస్ట్ మార్టం పూర్తయి మొత్తం మృతదేహాలను కర్నూలు జీజీహెచ్లోని కర్నూలు మెడికల్ కాలేజీ పోస్ట్ మార్టం గదిలో ఉన్నాయి. అయితే ఈ DNA పరీక్షల కోసం బంధువుల నుంచి, మృతదేహాల నుంచి శాంపుల్స్ సేకరించారు. 16 మంది శాంపుల్స్ సేకరించారు, మరికొంతమంది సేకరించాల్సింది. ఈ మొత్తం వ్యవహారంపై మాట్లాడడానికి మనతో కర్నూలు మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ సాయి సుధూర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న బస్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీ పాత్ర చాలా కీలకమైంది. అక్కడ శాంపుల్స్ అన్ని తీసుకున్నారు. అంటే బస్సు అంత తీవ్ర స్థాయిలో మండడానికి కారణం ఏంటనే వస్తువులు కూడా చాలా వరకు మీరు సేకరించారు. ఏమేమి సేకరించారు అక్కడ? నమస్తే సార్. సో ఇక్కడ ఫారెన్సిక్ మెడిసిన్ డిపార్ట్మెంట్, ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ డిపార్ట్మెంట్ రెండు సపరేట్ సార్. ఫారెన్సిక్ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఎంతసేపు ఉన్న హ్యూమన్ బాడీ, దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ సేకరించడంలో కీలక పాత్ర వహిస్తుంది. ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ వాళ్ళు సో ఈ పేలుడు పదార్థాలు, అక్కడున్న వస్తువులు, ఏది ముఖ్యమైన కారణం ఉండొచ్చు, ఏమి కెమికల్స్ ఉండొచ్చు అనేది ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ క్లూస్ టీమ్స్ అలా చేస్తున్నారు. మా వరకు మేము బస్సులో ఉన్న 19 మృతదేహాలను వెలికి తీయడము, వాటిని అన్నింటినీ మేము టెంపరీగా క్రియేట్ చేసుకున్న మార్చరీలో వాటిని అన్నింటినీ పోస్ట్మార్టం ఎగ్జామినేషన్ చేయడము, వాటి నుంచి DNAకి సంబంధించిన నమూనాలను ప్రతి బాడీ నుంచి 19 బాడీల నుంచి మనం సేకరించడము, వాటిని అన్నింటినీ భద్రపరిచి మనము వాటికి సంబంధించిన పోస్ట్మార్టం రిపోర్ట్లు, నివేదికలన్నీ తయారు చేసుకుని, రిక్వెషన్స్ తయారు చేసుకుని ఈ టిష్యూస్ను, రిపోర్ట్స్ అన్నింటినీ పోలీస్ శాఖ ద్వారా మనము ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించడం జరిగిందండి. నిన్న పోస్ట్ మార్టం చేశారు కదా, వాటిలో మీకేమనిపించింది? చాలా కొద్ది సమయంలో చాలా ఎక్కువ టెంపరేచర్గా ఆ బాడీస్ సబ్జెక్ట్ అయినందుకు ఒకటి, తర్వాత ఆ కాలడం వల్ల వచ్చిన దట్టమైన పొగల వల్ల కానీ, సో వాళ్ళు ఈ రెండు కారణాలే ఉన్నాయి ఒక మనిషి చనిపోవడానికి. సో ఆ దట్టమైన పొగల్లో శ్వాస అందక చాలా మంది స్పృహ కోల్పోయి కానీ మరణించి కానీ అక్కడే బస్సులోనే పడిపోయి ఉండొచ్చు. తర్వాత ఆ హై మోర్ దాన్ 1000 degrees టెంపరేచర్స్ ఉండేదానికి అవకాశం ఉన్నాయి. అంత హై టెంపరేచర్లో కూడా వాళ్ళు కాలి బూడిదైపోయి ఉండొచ్చు అండి. ఈ మృతదేహాలన్నీ దాదాపు మాంసాలు ముద్దలుగా ఉన్నాయి, వాటిని గుర్తించడానికి DNA పరీక్షలు చేస్తున్నారు. అసలు ఎంతవరకు వచ్చింది DNA పరీక్షలు? మృతదేహాలు అప్పగింత ఎప్పుడయ్యే అవకాశం ఉంది? మనము నిన్న సాయంత్రానికి మనము DNA సంబంధించిన నమూనాలు మనము ఈ కాలిపోయిన వ్యక్తుల నుంచి మనం సేకరించడం అయ్యింది. సో నిన్న సాయంత్రం నుంచి మనకు ఆ రక్త బంధువులు రావడం అంటూ జరుగుతుంది, వాళ్ళ చనిపోయిన వ్యక్తుల యొక్క రక్త బంధువులు. దానికోసం సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో, హాస్పిటల్ సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో సో స్పెషల్ టీమ్స్ ఉండేసేసి వచ్చిన బంధువుల నుంచి రక్త నమూనాలు సేకరించడము, వాటినన్నింటినీ ప్రిజర్వేటివ్స్ లో పెట్టేసేసి మళ్ళీ తిరిగి పోలీస్ శాఖ ద్వారా మేము సేకరించిన నమూనాలతో పాటు ఒకటేసారి వాటినన్నింటినీ మనకు మంగళగిరిలో ఉన్న ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఎక్కడైతే DNA పరీక్ష జరుపుతారో ఆ ల్యాబ్కి అన్నింటినీ నిన్న మిడ్ నైట్ పంపించడం జరిగింది. DNA పరీక్ష కోసం మృతదేహాల నుంచి ఏ పార్ట్స్ తీశారు? మేము కొన్నింటి నుంచి మనకు అవైలబుల్ బోన్స్ ఉన్న బోన్ టిష్యూస్ తీసాము, కొన్నింటి నుంచి దంతాలను తీసినాము. కానీ ఆల్మోస్ట్ అన్ని 19 కేసుల నుంచి మనము ఈ మజిల్ టిష్యూ కండరాలను కూడా మనం సేకరించి పంపించినాం. అవైతే కొంచెం త్వరితగతిన అనలైజ్ చేయడానికి సులభంగా ఉంటుందని డీప్గా ఉన్న ఈ కండరాలను మనం సేకరించి పంపించడం జరిగింది. 19 మృతదేహాలు ఉన్నాయి, వాటిలో వారి బంధువులకు సంబంధించి ఎంతమంది బంధువుల శాంపుల్స్ తీశారు, వాటిని ఎక్కడికి పంపించారు? సూపరింటెండెంట్ ఆఫీస్ నుంచి మనకున్న ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఉదయం 2 గంటల వరకు మనకు 16
మృతదేహాలకు సంబంధించిన బంధువుల నుంచి నమూనాలు కలెక్ట్ చేసి మేము తీసిన శాంపుల్స్తో పాటు అన్నింటినీ కలిపి మాకు మంగళగిరికి పంపించిన సమాచారం ఉంది. తర్వాత ఒక బీహార్ నుంచి ఒరిస్సా నుంచి కూడా ఎవరు మా బంధువులు కూడా ఉన్నారంటే వాళ్ళను డైరెక్ట్గా మంగళగిరికి టైం వేస్ట్ కాకుండా ఉండే దానికోసం డైరెక్ట్గా మంగళగిరికి వాళ్ళు వచ్చేసి అక్కడే శాంపుల్స్ కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పినారు. సో ఈ రోజు ఉదయం 2 గంటలు 3 గంటల వరకు అయితే మనకు 18 మందికి సంబంధించిన బంధువులు వచ్చినట్లుంది. ఈ 4-5 గంటల్లో ఏమైనా మిగిలిన ఒక్కరికి సంబంధించిన వాళ్ళు ఏమైనా వచ్చినారేమో నాకైతే సమాచారం లేదండి. డిఎన్ఏ టెస్ట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఎంత టైం తీసుకునే అవకాశం ఉంటుంది మొత్తం టెస్ట్ పూర్తి కావడానికి, రిపోర్ట్ రావడానికి? ప్రత్యక్షంగా రాష్ట్ర ప్రభుత్వమే ఇది ఇన్వాల్వ్ అయ్యి కొంచెం త్వరితగతిన చేపించే ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి సో మనము వాళ్ళ వర్క్ అంతా పక్క పెట్టేసి దీని మీదే ఫోకస్ పెట్టేస్తున్నారు కాబట్టి ఒక 48 గంటల్లో ఈ డిఎన్ఏకి సంబంధించిన నివేదికలు వస్తాయని అందరూ ఊహిస్తా ఉన్నారు. అంటే సోమవారానికి డెడ్ బాడీస్ అప్పగించే కార్యక్రమం పూర్తయ్యే అవకాశం ఉంటుందా? వేగంగా జరిగితే ఈ రోజు ఉదయానికి దాదాపు 16 మంది శాంపుల్స్ అయితే ఖచ్చితంగా పోయినాయి, మనకు అంతవరకు తెలుసు. ఈ రోజు మధ్యాహ్నానికి చేరినాయనుకున్నా కూడా మీరు అన్నట్లు సోమవారం సాయంత్రం కల్లా నివేదికలు రావచ్చు. సో ఎవరి శాంపుల్ ఎవరితో మ్యాచ్ అయిందని, సో అది మ్యాచ్ అయిపోయిందంటే మనం తిరిగి వాళ్ళకి అది అప్పయ్యప్పడం అనేది నిమిషాల పని, అది మనదేం లేదు. మళ్ళీ తిరిగి పోలీస్ ద్వారా ఆ రక్తబంధువులకు వాళ్ళకు మనం బాడీలను చేయొచ్చు. సో మీరు అన్నట్లు సోమవారం సాయంత్రము లేదా మంగళవారం కల్లా ఆల్మోస్ట్ అన్ని బాడీలను మనం అప్పగించగలమని అనుకుంటా ఉన్నాం. మృతదేహాలపైన చాలా కొన్నిటి మృతదేహాలపైన జ్యువెలరీ కూడా ఉంది. వాటి ఆధారంగా మృతదేహాలను గుర్తించే అవకాశం ఉంటుంది కొంతవరకు. ఉన్నాయి సార్. ఒంటి మీద గాయాలు లేదు, ఒకరికి ఏదో కాల్ ఫ్రాక్చర్ అయింది, వాటి ద్వారా గుర్తించవచ్చు. ఇప్పటి వరకు అట్లాంటివి ఏమన్నా ఐడెంటిఫై అయ్యాయా వాళ్ళ బంధువుల ద్వారా? ఒక్క మృతదేహంలో తాలిబొట్టు ఉంది, ఇంకొక మృతదేహం మీద ఒక చిన్న గొలుసు, ఒక చిన్న డాలర్ లాగా ఉండేది ఉంది. సో అది ఎవరో ఒక మ్యారీడ్ ఉమెన్ అని చెప్పొచ్చు, ఇంకొకటిది ఎవరిదో చిన్న పాప అని చెప్పొచ్చు. ఈ తాలిబొట్టు అనేది మనకు తెలియదు. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళ స్త్రీలు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. ఇంకొకరి తాలిబొట్టు పూర్తిగా కాలిపోయి ఉండొచ్చు. ఈ తాలిబొట్టు వీళ్ళదే అని చెప్పలేము, కానీ కొంతవరకు అయితే అవకాశం ఉంది. చాలా వరకు దగ్గరగా ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన మృతదేహమే ఆ స్త్రీది అయి ఉండొచ్చు. కాకపోతే మనము సైంటిఫిక్గా రేపొద్దున లీగల్ కాంప్లికేషన్స్ లేకుండా సైంటిఫిక్గా ఇవ్వాలంటే మనకు డిఎన్ఏ ఒకటే మనకు తుది నిర్ణయం తీసుకునేదానికి అవకాశం దాని ద్వారా వస్తుంది. తల్లి కూతురు కలిసి కాలిపోయారు, ఆ మృతదేహాలు అట్లా ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. వాస్తవం ఉందా ఇందులో? నేనే ప్రత్యక్షంగా చూసినాను కాబట్టి ఈమె తల్లి, ఈమె కూతురు, సో వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు, వీళ్ళు ఇక్కడ పడుకున్నారని చెప్పే స్థితిలో అయితే ఏమీ లేవు. మెజారిటీ ఆఫ్ ద బాడీస్ మనము 2 వైపులా ఇవి బెర్త్లకు మధ్యలో ఆ పోయే దారిలోనే మెజారిటీ ఆఫ్ ద బాడీస్ ఉన్నాయి. ఒక 4-5 బాడీస్ అటు ఇటు ఉన్నాయి, కానీ మెజారిటీ కుప్పలుగా ఈ మధ్య మనం నడిచే దారిలోనే ఉన్నాయి. అట్లా చెప్పడం చాలా వరకు కష్టమే. వీళ్ళు ఈ సీట్లోనే కూర్చున్నారు, వీళ్ళు ఇక్కడే ఉన్నారు, వీళ్ళు ఇక్కడ పడుకున్నారని చెప్పడం అనేది ఆ స్థితిలో అయితే చెప్పడం కష్టమే. అంటే ఆ మంటల నుంచి తప్పించుకోవడంలో భాగంగా దారి మధ్యలోకి వచ్చి అప్పుడే ప్రాణాలు కోల్పోయిండే అవకాశం ఉందా? ముందుకు వెనక్కిపోయి ఉండొచ్చు. కొంతమంది ఆల్రెడీ తప్పించుకున్నారు, వాళ్ళని చూసి వెనకుండే వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఆ తొక్కిసలాట్లో ముందు ఒకరు పడిపోయినా కానీ మిగతా వాళ్ళు ఎవరు పోలేని స్థితి. సో ఎందుకంటే మనం బస్సు బ్యాక్ సైడ్కి పోయే కొద్దీ 3-4 శవాలు కుప్పలుగా పడినాయి. సో అంటే ఒకరి మీద ఒక శవం మీద ఒకటి పడినాయి. సో దాన్ని సపరేట్ చేసుకుని తీసుకోవడానికి కొంచెం ప్రాసెస్ అయింది. కాబట్టి వీళ్ళు ఈ సీటుకి సంబంధించిన వాళ్ళు అని చెప్పడం అనేది అసాధ్యం అండి, కష్టం, చాలా కష్టం. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద 19 మృతదేహాల్లో ఇప్పటికే 16 మృతదేహాలకు సంబంధించిన బంధువుల శాంపుల్స్ సేకరించారు. ఇద్దరు బీహార్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, ఒరిస్సా నుంచి వారి బంధువులను డైరెక్ట్గా మంగళగిరికి వస్తే అక్కడే శాంపుల్స్ తీసి అక్కడే పరీక్ష చేసే విధంగా నిర్ణయం తీసుకుంటున్నారు. దీంతో 18 మృతదేహాలకు సంబంధించిన శాంపుల్స్ అన్ని పూర్తి అవుతాయి. ఇక ఒక మృతదేహం అంటే క్లెయిమ్ చేయని డెడ్ బాడీ ఒకటి ఉంది, అది ఎవరిదో తెలియదు. ఎందుకంటే ఆ బస్సులో ఆరాంఘర్ దగ్గర ఒకరు రిజర్వేషన్ చేసుకొని వ్యక్తి ఎక్కారు, ఆ వ్యక్తి ఎవరో ఇప్పటి వరకు గుర్తించలేదు. అది అన్క్లెయిమ్ డెడ్ బాడీగానే ఉంచారు. ఆ డెడ్ బాడీ డిఎన్ఏ అయితే టెస్ట్ చేస్తారు, కానీ వారి బంధువులు ఎవరైనా వచ్చిన తర్వాత కానీ ఆ డెడ్ బాడీ సంబంధించిన డిఎన్ఏ టెస్ట్ పూర్తి కాదు. మొత్తం ఈ 18 మృతదేహాలు అయితే సోమవారం సాయంత్రానికి పూర్తి స్థాయిలో డిఎన్ఏ పరీక్షలు నివేదికలు వచ్చి ఆ తర్వాత బంధువులకు అప్పగించే అవకాశం ఉంటుంది. ఇది తాజా పరిస్థితి. భోగి. ఓకే, థ్యాంక్ యూ.